ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తెలుగు రాష్ట్రాల ప్రజలతోనే కాదు, అమెరికాలోనూ ఆయనకు మంచి పరిచయాలున్నాయి. ట్రెండ్కు తగ్గట్టు వార్తల్లో నిలవడం ఆయనకు వెన్నతో పెట్టిన విద్య. ఏదో ఒక వివాదాస్పద వ్యాఖ్యతోనో వింత చేష్టలతోనో నిత్యం వార్తల్లో ఉండాలని ఆయన ప్రయత్నిస్తూ ఉంటారు. ఆయనకు లక్షల్లో అభిమానులు ఉండొచ్చు, అది వేరే విషయం. తాజాగా ఆయన ఎయిర్పోర్ట్లో అధికారుల చేతిలో అడ్డంగా బుక్కయ్యారు. తన దగ్గర అన్ని డాక్యుమెంట్లు ఉన్నా ఎందుకు ఆపుతున్నారంటూ అధికారులను నిలదీశారు. ఈ విషయాన్ని తన అభిమానులతో పంచుకున్నారు. అసలు ఎయిర్పోర్ట్లో ఏం జరిగింది, ఆయన టర్కీ ఎందుకు వెళ్తున్నారు, పూర్తి వివరాలు చూద్దాం. కేఏ పాల్ను ఎయిర్పోర్ట్ లో అధికారులు అడ్డుకోవడం ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది. ఆయన స్వయంగా ఈ విషయాన్ని తన అభిమానులతో పంచుకున్నారు. తాను అన్ని సరైన పత్రాలు చూపించినప్పటికీ అధికారులు తనను ఎందుకు ఆపుతున్నారో అర్థం కావడం లేదని వాపోయారు. అయితే ఆయన టర్కీ ఎందుకు వెళ్తున్నారనే విషయంపై ఆయనకు విచిత్రమైన కారణం చెప్పారు. భారత్ పాకిస్తాన్ మధ్య జరుగుతున్న యుద్ధాన్ని ఆపడానికి తాను టర్కీ వెళుతున్నానని ఆయన చెప్పుకొచ్చారు. కానీ వాస్తవానికి శనివారం సాయంత్రం ఇరు దేశాలు కాల్పుల విరమణకు అంగీకరించాయి. బహుశా ఈ విషయం కేఏ పాల్కి ఇంకా తెలియకపోవచ్చు. అయితే అసలు ప్రశ్న ఏమంటే, ఇండో పాక్ మధ్య యుద్ధం ఆపడానికి కేఏ పాల్ టర్కీ ఎందుకు వెళ్లాలనుకుంటున్నారు? గత 4 రోజులుగా జరుగుతున్న యుద్ధంలో పాకిస్తాన్ కు టర్కీ డ్రోన్లు సరఫరా చేస్తోందన్న వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో కేఏ పాల్ టర్కీ వెళుతున్నారని ఆయన మద్దతుదారులు అంటున్నారు. బహుశా టర్కీ అధ్యక్షుడు ఎర్దోగాన్ తో మాట్లాడి పాకిస్తాన్ డ్రోన్ల సరఫరా నిలిపివేయమని కోరడానికి ఆయన వెళ్తున్నారని వారు భావిస్తున్నారు.